లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకో చేసి మాట్లాడకూడదు. ఆదాయం తక్కువైనా కడుపు నిండా ఆహారం ఉంటే చాలు. ఆయుష్ తక్కువైనా రోగము లేని ఆరోగ్యం ఉంటే చాలు. వసతి తక్కువైనా ప్రియమైన తోడుంటే చాలు. డబ్బులు తక్కువైనా పూజించే మనసుంటే చాలు. బంధాలు తక్కువైనా నమ్మకమైన స్నేహం ఉంటే చాలు. జీవితం ప్రతిధ్వని లాంటిది. నువ్వు ఏది ఇస్తావో తిరిగి అదే నీకు లభిస్తుంది. హద్దులకు మించి ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది. నీలో లోపాల్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరుకునే వారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. సహనంతో చాలా వివాదాలు ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మంచి కోసం తగ్గేవాడే గొప్పోడు. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు సమర్థుడు. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం. కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోతే దురదృష్టం. మన చుట్టూ ఉన్న బంధాలు, స్నేహం, సమాజంలో మన ఉనికి ఉన్నతంగా నిలవాలంటే మనసు ఎప్పుడూ ఆదర్శవంతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అన్నిటినీ భరించే గుణం ఉన్న మనసు చాలా గొప్పది. అయితే క్షమించే గుణం ఉన్న మనసు ఇంకా గొప్పది. మనం మంచి చేసే సమయంలో ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా మన మనసు మార్చుకోకుండా ముందుకు పోవటమే ఉత్తమం. కరవలేని కుక్కే అరుస్తుంది. మనతో పోటీ పడలేని వాడే మన గురించి తప్పుగా మాట్లాడతాడు. తుంచుకో. ప్రేమ, మంచితనం మనలో ఎంత అభివృద్ధి చెందితే బయట ప్రపంచంలో అంతకు రెట్టింపుగా ప్రేమ, మంచితనం మనకు లభిస్తాయి. ఎల్లప్పుడూ నిర్వహించాల్సిన ఒక విషయం ఉంది. సంతోషంగా ఉండటమే ఆ ఏకైక కర్తవ్యం. కష్టం ఎవరు కొనేది కాదు. ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. ప్రశాంతంగా ఉండాలంటే నీ మాట నచ్చనోడితో మౌనంగా ఉండు. నీవంటే ఇష్టం లేనోడితో దూరంగా ఉండు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అనుభూతి ఏమిటంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నీ వల్ల సంతోషంగా ఉన్నారన్న విషయం నీకు తెలిసినప్పుడు. అన్ని చోట్ల మనిషిని తన తెలివితేటలే కాపాడవు. అప్పుడప్పుడు మంచితనం కూడా కాపాడుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో. చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. పోయినోళ్ళని జనం ఎంత త్వరగా మర్చిపోతారో తెలిస్తే ఇతరులను మెప్పిస్తూ జీవించటం ఆపేస్తావు. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి. నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది. కాళ్ళు చేతులు హింసను ఆచరిస్తాయి. ఏనాడు సంయమనాన్ని కోల్పోరాదు.